హాయ్ వెల్కమ్ టు యూఐటీవీ. బనకచెర్ల గోదావరి పిఎఫ్ఆర్ను తిరస్కరించండి, డిపిఆర్ను నిలువరించండి, టెండర్లు తక్షణమే నిలిపివేయండి అంటూ కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫ్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ను తక్షణమే తిరస్కరించాల్సిందిగా డిమాండ్ చేశారు. అందుకు సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను అడ్డుకోవడంతో పాటు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టెండర్లను నిలువరించాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు శనివారం రోజున బహిరంగ లేఖ రాశారు. 1980లో గోదావరి జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని, గోదావరి జల వివాద ట్రిబ్యునల్ను పరిగణలోకి తీసుకోవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నది వాటా హక్కును ప్రత్యక్షంగా ధిక్కరించడమే అవుతుంది. ఈ సంవత్సరం జూన్ 2న నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ చేసిన సూచన ఇందుకు అద్దం పడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. బనకచెర్ల గోదావరి ప్రాజెక్టుకు సంబంధించి అప్పటికే పిఎఫ్ఆర్ ఆమోదించినట్లుగా భావించాల్సి వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సమర్పించడం అంటే కేంద్ర జల వనరుల సంఘం ఆమోదించినట్లు అవుతుందా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఇక ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని అడ్డుపెట్టుకుని ప్రాజెక్టు కోసం కేంద్రాన్ని నిధుల కోసం ఒత్తిడి చేసిన అంశాన్ని 22 జనవరి 2025న కేంద్ర జలశక్తి మంత్రితో పాటుగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసిన సందర్భాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు కోసం 2024 నవంబర్ 15న డిసెంబర్ 29న కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మొత్తం ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం 80,113 కోట్లు కాగా గోదావరి నుండి కృష్ణా వరకు 13,511 కోట్లు అవుతుందని, కృష్ణా నుండి బొల్లపల్లి రిజర్వాయర్ వరకు 28,560 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ లేఖలో వివరించారు. అదేవిధంగా బోళ్లపల్లి నుండి బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీకి 38,041 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర జల వనరుల కమిషన్తో పాటుగా గోదావరి కృష్ణా నది బోర్డులు 9 ఎపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేకుండానే ఈ ప్రాజెక్టు ప్రక్రియ ముందుకు సాగింది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. GWTG అవార్డు ప్రకారం చూసినా 1486 టీఎంసీలలో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించబడ్డాయని, ఈ నీటి వాటాలలో తెలంగాణ కేటాయింపులకై కేంద్ర జల వనరుల సంఘం గోదావరి నది మేనేజ్మెంట్ బోర్డు ఆమోదం కోసం వేచి చూస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ఎలా ప్రతిపాదిస్తుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నీటి కేటాయింపులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించే నైతికత ఆంధ్రప్రదేశ్కు ఎక్కడిది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. వాస్తవానికి గోదావరి నది జలాల వివాద పరిష్కారం ట్రిబ్యునల్ ప్రకారం వరద నీరు అనే ప్రస్తావన లేనేలేదని, ఉంటే గింటే నది సరిహద్దుల్లో ఉండే రాష్ట్రాలకు సరిసమాన హక్కు ఉంటుంది అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇచ్చిన లేఖలో సైతం ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ప్రతిపాదనలు తమకు అందలేదు అని రాసిన లేఖను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా ఉటంకించారు. కేంద్ర జల వనరుల సంఘం మార్గదర్శకాలు, ట్రిబ్యునల్ నిర్ణయాలు, అంతర్రాష్ట్ర ఒప్పందాలను పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇదే సమయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు తెలంగాణ ప్రాంతాన్ని గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయని, నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు అంశంపై జోక్యం చేసుకుని టెండర్ల ప్రక్రియను నిలువరించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అదే జరిగితే తెలంగాణ రాష్ట్రంపై జరిగిన దాడిగా పరిగణించడంతో పాటుగా న్యాయబద్ధంగా జరగాల్సిన నీటి కేటాయింపులకు భగ్నం వాటిల్లే ప్రమాదం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.